ఈరోజు రాష్ట్ర స్థాయిలో 12 క్రీడల్లో పోటీలు. అది ముందుగా మన నియోజకవర్గ స్థాయి పోటీలకి కొన్ని నియోజకవర్గంలో మీ స్కూల్ని ఆటువీళ్ళలో మీ స్కూల్ని ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉంది. మంచి గ్రౌండ్ ఉంది. ఇంకా చాలా ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలి. ఒక్కొక్కటిగా అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మీ స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ కూడా ప్రారంభించాం. రేపు రాబోయే రోజుల్లో చాలామంది ఇంజనీరింగ్ కాలేజీ నుంచి లెక్చరర్స్ వచ్చి మీ అందరికీ 6వ తరగతి నుంచే కంప్యూటర్లో నైపుణ్యం ఉండేలాగా, అంటే మీకు వాటి మీద పరీక్షలు లేకపోయినప్పటికీ కూడా మీ భవిష్యత్తుకి ఈ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. మీరు భవిష్యత్తులో పైకి రావాలంటే చదువుకునేది ఒక ఎత్తు, ఆ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనేది ఒక ఎత్తు. కంపల్సరీగా అందరికీ కూడా అందులో ప్రావీణ్యం ఉండాలి. కాబట్టి మీరందరూ ఎంతమంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడితే అన్ని కంప్యూటర్లు అరేంజ్ చేయటం, అన్ని క్లాసులు కూడా ఎక్కువ క్లాసులు తీసుకోవడానికి కూడా టీచర్స్ వచ్చి మీకు చెప్పడానికి ఉంటుంది. మన నియోజకవర్గంలోనే ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్న పాఠశాల ఇది. ఆల్రెడీ SBI, కెనరా బ్యాంక్ వాళ్ళ సహకారంతో ఇప్పుడు మనం కూర్చున్న ఈ ప్రాంతం కానీ ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్ చేశాం. ఇంకా చేయవలసినవి కూడా రాబోయే కొద్ది నెలల కాలంలో అవన్నీ కూడా చేసి మీ అభివృద్ధి కోసం పూర్తిగా పనిచేయటానికి మేమందరం మన DO గారు, మీ MBO గారు, మీ హెడ్ మాస్టర్ గారు మొత్తం అందరూ కూడా కంకణ మధ్యలో ఉన్నాం. మీకేమన్నా సమస్యలు ఉంటే మీ హెడ్ మాస్టర్ గారికి చెప్పండి. ఆయన మాతో మాట్లాడి ఖచ్చితంగా ఒక్కొక్కటి అన్నీ ఒకేసారి చేయటం అవ్వదు, కానీ రాబోయే 5-6 నెలల్లో మొత్తం మీకు అత్యుత్తమ ల్యాబొరేటరీ కానీ మంచి అన్ని క్రీడల వసతులు కూడా, ఎందుకంటే ప్రతిరోజు 1 గంట అయినా మీరు క్రీడల్లో పాల్గొంటే మీకు అది చాలా మంచిగా జరుగుతుంది. ఆ గంట వేస్ట్ అయినట్టు కాదు, ఆ గంట మీరు సద్వినియోగం చేసుకున్నట్టే. దానికి తగ్గట్టు అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తాం. అలాగే ఆ చెస్ కూడా నేర్పించండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ చెస్ కూడా నేర్చుకోండి. అది మానసికంగా మరింత బలంగా తయారవడానికి చెస్ అనేది కూడా శారీరకంగా గేమ్స్ ఉంటాయి. అలాగే చెస్ అన్ని కళల్లో కూడా మీరు ప్రావీణ్యం సంపాదించి మీకు మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండటం కోసం మేమందరం మీ వెనక ఉండి మీ ఆశయ సిద్ధి కోసం పనిచేయడానికి మేమందరం ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, శ్రద్ధగా చదువుకోండి, ఆడుకోండి. చదువు ఒకటే కాదు, అన్ని కళల్లో డ్రాయింగ్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఏది ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా, ఎందుకంటే 24 గంటల సమయం ఉంది, పడుకోవడానికి 7-8 గంటలు చాలు. ఆ మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.